అడ్రియన్ ప్రకాశించే అద్దం నుండి బయటకు త్రోసేయబడి నేలపై గట్టిగా పడిపోయాడు. చల్లని మార్బల్ ఫ్లోర్ అతని చేతులను గాయపరిచింది. ఆ కండరాలు పేకమాదుగా నొప్పి తోగుగా వచ్చాయి. కొంతసేపు అతను ఉత్కంఠలో ఊపిరి పీలుస్తూ అక్కడే పడుకున్నాడు. చుట్టూ కూలిపోతున్న గోడలు, కేకలేస్తున్న నీడలు ఏమీ లేవు. కేవలం నిశ్శబ్దమే. తర్వాత అతను లేచినప్పుడు తనను గూర్చి తెలియదా అనే సందేహంతో అతను ఒక విస్తారమైన వృత్తాకార గదిలో ఉన్నాగని గ్రహించాడు. ఆ గదిలో చుట్టూ ఉన్న గోడలన్నీ ఎత్తైన అద్దలాతులు నిండిపోయి ఉన్నాయి. ప్రతి అద్దం పగిలి ఉంది. ప్రతీదీ స్వల్పంగా ప్రకాశిస్తూంది. అతని కాళ్ల దగ్గర మబ్బులు చేరుకున్నాయి. కాని అద్దాల్లో కనిపిస్తున్న ప్రతిబింబాలు అతను కాదు. కొన్ని వయసు ఎక్కువగా ఉన్నాయి. అల్గుమాస్ పికేనా, అల్గుమాస్ కంసంగే, ఈ అల్గుమాస్ కొమున్ సొరిజో అతెహెరదోర్ అన్నీ ఒక క్షణం ఆలస్యంగా కదులుతున్నాయి, వక్రీకృత ప్రతిధ్వనుల్లా. అతని చేతుల నుండి జర్నల్ జారిపోయి నేలపై పడింది. వెంటనే అద్దాలన్నీ మ్రోగడం ప్రారంభించాయి. ఆ గజ్జి అతని పళ్లను నొప్పించేంతగా ఉంది. ఆ తరువాత గుసగుసలు తిరిగి వచ్చాయి. ఈసారి గదంతా కంపించేంత గట్టిగా. మనలో ఒక్కరికీ నీడలేదు. అడ్రియన్ గుండె బరువెక్కింది. అతను చుట్టూ తిరిగి చూశాడు. ప్రతి ప్రతిబింబానికి ఒక నల్లని వంకర నీడ ఉంది. కాని దూరలోని ఒక అద్దంలో మాత్రం అక్కడున్న ప్రతిబింబానికి నీడే లేదు. ఆ ప్రతిబింబం చాలా ప్రశాంతంగా కనిపించింది. కాని మనలో ఒక్కరికీ నీడలేదు. అక్కడున్న ప్రతిబింబానికి నీడే లేదు. ఆ ప్రతిబింబం చాలా ప్రశాంతంగా కనిపించింది. వెంటనే పగుళ్ళు వ్యాపించి ప్రకాశించసాగాయి. అడ్రియన్ గుండెలో భయం పెల్లుబికింది. అతను జర్నల్ ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. కాని అద్దం పగలగానే అతని ప్రతిరూపం బయటకు అడుగుపెట్టింది. ఒక చల్లని గాలి గదిని నింపింది. ఆ ప్రతిరూపం యొక్క చిరునవ్వు మరింత వక్రీభవించింది. అది నోటి ద్వారా కాదు, అతని మనసులో నేరుగా గుసగుసలాడింది. మిగతా ప్రతిబింబాలు తమ అద్దాలను బలంగా కొట్టడం మొదలుపెట్టాయి. అవి ఆగిపోమని కేకలు వేస్తున్నట్లున్నాయి. అడ్రియన్ వెనక్కి తగ్గాడు. కాని నీడలేని ప్రతిరూపం ముందుకు సాగుతూ వచ్చింది. ప్రతి అడుగు గదిని కంపింపజేసింది. నేల అతడిని తిరస్కరిస్తున్నట్లుంది. జర్నల్ ఆకస్మికంగా తెరచుకుంది. పేజీలు ఒక్కొక్కటిగా ఉరుములా తిప్పుకుంటూ చివరికి ఒక పంక్తి వెలుగుతో మెరిసింది. బతకడానికి ఒక పేరు ఇవ్వాలి. అడ్రియన్ ఏమీ చెప్పకముందే ఆ ప్రతిరూపం అతని మీదికి దూకింది. గది మొత్తం తెల్లని వెలుగులో మునిగిపోయింది. అడ్రియన్ కళ్ళు ముందు మసకమసకాగా ఉన్న వెలుతురు క్రమంగా స్పష్టమైంది. అతను ఇకపై గుసగుసల గదిలో లేడు. బదులుగా అతను పురాతన స్తంభాలతో నిండిన ఒక విశాలమైన మండపంలో నిలబడి ఉన్నాడు. అన్నీ స్వల్పంగా ప్రకాశిస్తూ జీవంలా ఊపిరి పీలుస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ గదిలో గాలి స్వయంగా శబ్దంతో కొట్టుకుంటూ ఉంది. ప్రతి పేరు వైపు చూసినప్పుడు అది గుసగుసలాడుతూ అడ్రియన్ మైండ్లోకి చేరింది. కొన్ని పేర్లు వేడుకుంటున్నాయి, కొన్ని ఏడుస్తున్నాయి, మరికొన్ని కేకలు వేస్తున్నాయి. జర్నల్ అతని ముందు గాల్లో తేలిస్తూ ఉంది. గాలే లేనప్పటికీ దాని పేజీలు వణుకుతున్నాయి. ఒక వాక్యం ప్రకాశిస్తూ పేజీపై మెరిసింది. ప్రతి నీడవాక్యం గొడ్డలో పండించబడి ఉంటుంది. ఆ పేరును పలికితే నీడిపైని ఆధిపత్యం ఉంటుంది. గొడ్డలో కొన్నేశాని. అది ఒక చెయ్య ఎత్తగానే స్తంభలపై చెక్కిన పేర్లు ఒక్కొక్కటిగా కాలిపోతూ అగ్నిలో మునిగిపోయాయి. గుసగుసలు కేకలుగా మారాయి. అడ్రియన్ వెనక్కి తగ్గి ఒక స్తంభానికి ఆనుకున్నాడు. అతని వేళ్లు ఒక ప్రకాశించే పేరు తాకాయి. ఇషాన్. ఒక్కసారిగా అతని మనసులోకి తనకంటే వేరే జ్ఞాపకం చోరబడింది. నదీలోపల మునిగిపోతున్న ఒక బాలుడు. నీడలు అతన్ని లోతుకు లాకికెళ్తున్నాయి. అడ్రియన్ భయంతో చెయ్యూ వెనక్కి తీసుకున్నాడు. ఆ నీడలేని ప్రతిరూపం దగ్గరికి వచ్చి అతని తలలోకి పొగలా కురిసిన గొంతుతో చెప్పింది, నీ పేరుని నాకివ్వు, అప్పుడు నువ్వి విముక్తి పొందుతావు. జర్నల్ గాల్లో తిరుగుతో అడ్రియన్ కాళ్లవద్ద పడిపోయింది. మరొక పంక్తి కాంతిలో మెరిసింది, నీ పేరు వదిలేస్తే నువ్వి వారిలో ఒకడవుతావు. అడ్రియన్ గుండె ఉరుములా కొట్టుకుంది. గది కూలిపోతుంది. స్తంభాలు పగులుతుంటే కేకలు మరింత భీకరంగా వినిపించాయి. ఆ ప్రతిరూపం అడ్రియన్ వైపు చెయ్యు చాచి ఒక అడుగు దూరంలోకి వచ్చింది. అడ్రియన్ జర్నల్ను గట్టిగా పట్టుకుని కేకవేశాడు, ఒక పేరుని నీకు ఇస్తున్నాను. అడ్రియన్ వేలే. గాలి ఒక్కసారిగా గడ్డకట్టింది. ఆ ప్రతిరూపం తాకినట్టే వెనక్కి నెట్టబడింది. దాని శరీరం అద్దంలా పగిలిపోతూ వణికింది. దానిలోని నీడలు చెలరేగి తుఫానులాగా ముడుచుకుని చివరికి ఆ ఆకారం 1000 ముక్కలుగా పగిలిపోయింది. కాని వెంటనే గుసగుసలు ఆగిపోయాయి. స్తంభలపై వెలిగిన పేర్లు అన్నీ కనుమరుగయ్యాయి. గది గుడ్డి చీకటిలో మునిగిపోయింది. అడ్రియన్ జర్నల్ను పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ నిశ్శబ్దం సమాధిలా భయంకరంగా ఉంది. ఆ సమయంలో ఒకే ఒక్క గొంతు వినిపించింది, చల్లగా, ఓపికగా, భయానకంగా, నువ్వు ఆటను ప్రారంభించావు.
అప్పుడే నేల చీలిపోయింది. అడ్రియన్ అంతులేని చీకటిలో పడిపోయాడు.